ఈరోజు ఈ ప్రైమరీ ప్రెస్ క్లబ్కి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే చిత్తూరు జిల్లా పెద్దపల్లి మండలం బట్టందొడ్డి రెవెన్యూ నందు 500/2B అనే సర్వే నెంబర్లో విస్తీర్ణం 428 సెంట్లు అసైన్మెంట్ భూమిని 2012 గతంలో నేను NDDB నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ బైఫ్ అనే సంస్థలో వెటనరీ డిపార్ట్మెంట్ పనిచేసే సమయంలో 2012 ఆగస్టు నెలలో కొన్నాము. మా బాధ్యతైన అసైన్మెంట్ భూమి కొనుగోలు చేసాము. అప్పటి నుంచి మేమే భూమి ఉంటూ సాగు చేసుకుంటూ మాకు తెలిసిన వ్యక్తి ద్వారా అక్కడ కాపా పెట్టించాము. అయితే అప్పటి నుంచి సాగు చేసుకుంటున్నాము. ఈ మధ్య నేను మా సొంత ఊరికి వెళ్ళిపోవడం వలన అక్కడ ఉన్న మాకు తెలిసిన వ్యక్తి మున్యాజా అనే వ్యక్తి దగ్గర కౌలుకి ఇచ్చాము. అతను ప్రతి సంవత్సరం మాకు కౌలు ఇచ్చేవాడు. అయితే అతను మున్యాజా అనే వ్యక్తి బెల్లం వెంకటరమణ ముత్తుకూరు గ్రామ పంచాయతీ నేనిపల్లికి చెందిన బెల్లం వెంకటరమణ అనే వ్యక్తి దగ్గర 2 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఆ అప్పుగా తీసుకున్న నేపథ్యంలో అతను ఖాళీ ప్రామిసరీ నోటు పైన ఖాళీ నాన్ షాపు పైన సంతకాలు చేయించుకుని ఇతను 2-3 నెలలు వడ్డీ కట్టకుండా పోతే ఆ సదరు భూమిని ముందాజా అమ్మినట్టుగా నకిలీ పత్రాలు క్రియేట్ చేసుకున్నాడు. అంతేకాకుండా అతను ఈ సదరు భూమి పైన కేవిట్ కూడా ఒకటి పంపించడం జరిగింది. ఈ కేవిట్ ఉన్న సహాయాలు ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో అతనికి ఎవరైతే భూమి అమ్మినారో జమునా పేరు మీద ఉంది. యాక్చువల్గా 500/2B అనే భూమి జమునమ్మ పేరు మీద ఉంది. ఆ జమునమ్మ పేరు మీద భూమిని పట్టా రద్దు చేసి ఈ కులవ వెంకటరమణ అనే అతనికి పట్టా ఇచ్చేట్టుగా పాస్బుక్ కూడా ఇచ్చేట్టుగా అతను ఈ కేబిట్లో తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పుడు కూడా ఆన్లైన్ 1B జమునా పేరు మీద వస్తుంది. ఈ విషయం పైన ఈ మధ్య మేము మా పొలంలో మామిడి చెట్టు నాటాలనేసి ముండకంపలు తొలగించాలని JCB తీసుకుని వెళ్ళాము. JCB తీసుకుని వెళ్ళిన సమయంలో ఆ పెద్ద వెంకటరమణ అతను దాదాపుగా 10 మందిని రౌడీని పెట్టి అలాగే పెద్దపల్లి మండలం ముత్తుకూరు చెందిన మానమానాడు మండల అధ్యక్షుడు మంజునాథ్ అనే వ్యక్తిని ముఖ్యంగా అతన్ని తీసుకొని వచ్చి ఈ మాయనాడు కొడుకులు ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నాడు అని చెప్పి మా పైన దౌర్జన్యం చేసి అలాగే బోలివేలి శివ నేనిపల్లికి చెందిన బోలివేలి శివ అనే అతను ఈ కులవ వెంకటరమణ అతను ఈ ముగ్గురు కలిసి మాడా కొడతా అంటూ మమ్మల్ని మచ్చుకత్తులతో మా పైన దాడికి ప్రయత్నం చేశారు. మేము వెంటనే అక్కడి నుంచి పరిగెత్తుకున్న వెళ్ళి పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాము. ఫిర్యాదు చేసి నేటికి 4 రోజులు అవుతున్న పెద్దపల్లి పోలీసు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అలాగే ఈ పాస్ పుస్తకాలు ఏ విధంగా ఇచ్చారని చెప్పేసి పెద్దపల్లి తహసీల్దార్ గారికి వినతి పత్రం సమర్పించుకుంటే అతను కూడా ఏమాత్రం రెస్పాన్స్ లేదు. నిన్న ఆర్డీఓ మేడం కలిసి 12 ఆర్డీఓ మేడం కలిసి ఆమె కూడా వినతి పత్రం ఇచ్చాము. అయితే అక్కడి నుంచి కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు. కావున ఉన్నతాధికారులు ఈ సమస్యపైన వెంటనే స్పందించి ఈ మమ్మల్ని ఎవరైతే కులంపై చూశారో బెల్లం వెంకటరమణ అలాగే బోలివేలి శివ వీరిపైన SC/ST అత్యాచార నిరోధక చట్టం 1989 ప్రకారం చర్య తీసుకోవాలని చెప్పేసి వీడియో ముఖ్యంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తహసీల్దార్కి యాత్మూలంగా పట్టా రద్దు చేయమని చెప్పి వినతి పత్రం ఇచ్చాము. అయితే తహసీల్దార్ ఇప్పటివరకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. సరే, నీ పైన దాడి చేసిన వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి. మళ్ళీ ఏమైనా పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారిని కలిసిరా? ఎస్ఐ గారికి కలిస్తే MROకి లెటర్ పెట్టాము. ఆ లెటర్ వచ్చేందుకు మేము ఎటువంటి చర్య తీసుకోమని చెప్పేసి సబ్స్టేషన్ కూడా ఏమి చర్యలు తీసుకోరన్నా చెప్పింది. అదేనండి నేర్పించిన చట్టము. నేను అదే చెప్పిన మేడం, నేను ఇప్పుడు దౌర్జన్యం కేసు మేమేం చెప్పామంటే మేడం ఇది సివిల్ డిస్ప్యూట్ కాబట్టి మాకు ఎవరైతే భూమి పైన మేము సివిల్ తగాలకి సివిల్ డిస్ప్యూట్ కోర్టు సివిల్ కోర్టుకు వెళ్ళిపోతాము. మా పైన మారాజాతో దాడి చేసేందుకు వారి పైన SC/ST కేసు కట్టండి, మా పైన దాడి చేయడానికి కేసు కట్టండి అంటే మేడము MRO వాళ్ళు రెస్పాన్స్ వచ్చేందుకు మేము ఎటువంటి కేసు కట్టము, దీనిపైన ఎటువంటి చర్య తీసుకోమని చెప్పేసింది. కలెక్టర్ గారు కలెక్టర్ గారి దృష్టికి DSP గారి దృష్టికి తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాము. బెల్లం వెంకటరమణ ఇంకో విషయం ఏం చెప్పారంటే మాకు తెలిసిన మిత్రుడికి ఇదే ఆస్తి సెటిల్మెంట్ ఇదే ఆస్తి పంచాయతీ వాళ్ళది, ఇక మీద వాళ్ళని పంచాయతీ చేయకుండా చేస్తాను అని చెప్పి నేను ఎక్కడ పోతే అక్కడికి ఎవడిని నా వెంబడి ఫాలో చేపిస్తాను. నైట్ రానిలేదు మిమ్మల్ని రానిలేదు దాంట్లోకి రానిలేదు.
మమ్మల్ని ఎవరు మమ్మల్ని వెంటనే మమ్మల్ని ఫాలో చేస్తారు. ఎక్కడ సంఘంగా దొరికితే అక్కడ సంఘానికి ఎన్నిసార్లు సిద్ధంగా ఉండడం. దాడికి వచ్చినారు? ఇప్పుడు రెండు సార్లు ఫాలో చేశాను. పోలీస్ స్టేషన్ నేను ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, ఒకసారి ఫిర్యాదు ఇచ్చాను. నేను పొలం దగ్గర నుంచి పెద్దారికొండ దాడికొండ మా వీధికి పోతుంటే 5 మంది ఎవరిదో బైక్ నా వెంబడించాను. నేను స్పీడ్గా చేపాను, ఎందుకంటే వాడు నన్ను దాదాపు 8 దాకా నన్ను వెంబడించాను. ఈ క్రమంలో ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఎస్ఐ గారికి ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు, ఎంఆర్ఓకి ఫోన్ చేసి ఎంఆర్ఓ కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అందుకనేసి దీనిపైన తదుపరి నేషనల్ కమిషన్, షెడ్యూల్ ఫర్ నేషనల్ కమిషన్ గారికి, అలాగే ఎస్సీ కమిషన్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి దృష్టి తీసుకోవాలని చెప్పేసి మేము అనుకుంటాము. అంతేకాకుండా ఇప్పుడు ఎస్పీ రమణాదేవి పేరు చెప్పి నాకు చంద్రమంగళం నుంచి రమణ అనే వ్యక్తి, అలాగే కొలవ వెంకటరమణ అనే వ్యక్తి ఎమ్మెల్యే పేరు చెప్పి నాకు బెదిరింపులు కూడా చేస్తున్నాను. ఈ విషయం పైన నేనే ఎమ్మెల్యే గారు ప్రస్తుతము విజయవాడలో శాసనసభ పక్షంలో సమావేశం ఉన్నాడు. ఆయన వచ్చిన తర్వాత అక్కడి నుంచి నేనే అమరావతి గారిని కలిసి, అయ్యా మీ పేరు నుంచి నాకు ఈ విధంగా బెదిరింపులు వస్తున్నది, సోన్ ఎమ్మెల్యే వస్తాయి అన్నీ ఫోన్ చేయడానికి కార్యకర్తలు అన్నీ ఉన్నది, ఇవన్నీ తీసుకుపోయి ఎస్పీ గారిని అమరావతి గారిని కడతామని కూడా మేము అనుకుంటున్నాం. ఈ భూ వ్యవహారం ఎక్కడైతే ఉందో ఉత్తరాది గీత మరియు కొలవ వెంకటరమణ అనే వ్యక్తికి ఏదైతే భూ వ్యవహారం జరుగుతుందో పెద్దపల్లి మండలం పట్టణతోటి సర్వే నెంబర్ 502B 458 సెంటు. ఈ విషయంలో ఇంకొక విషయం మీకు ముఖ్యంగా తెలియజేసి ఉంటుంది. ఏమంటే కొలవ వెంకటరమణ అని ఎవరైతే ఉన్నారో వాళ్ళ మిస్సెస్, వాళ్ళ భార్య కె నాగరత్నమ్మ ప్రభుత్వ ఉద్యోగి. ఆమె చంద్రమంగళం గ్రామంలో ఏఎన్ఎంగా విధులు నిర్వర్తిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగి, సివిల్ సర్వీస్ కాంట్రాక్ట్ రూల్స్ 1964 ప్రకారము ప్రభుత్వ ఉద్యోగి వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ అసైన్మెంట్ ల్యాండ్ పట్టా తీసుకోవడానికి కానీ ఇంకేదైనా వ్యాపారం చేయడానికి కానీ ఉన్నతాధికారి నుంచి ఎన్ఓసి తీసుకోవాలా? ఎటువంటి ఎన్ఓసి తీసుకోలేదు. అయితే ఈ వెంకటరమణ అనే వ్యక్తి అసైన్మెంట్ పట్టా కూడా తీసుకున్నట్టుగా ఈ తప్పుడు కేవీట్ ఒకటి సమర్పించాడు. అలాగే ఈ తప్పుడు కేవీట్ ఎవరైతే పంపించాలో, ఈ కేవీట్ పంపించిన అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో సూర్యనారాయణ గారు, ఆయన మీద కూడా మేము హైకోర్టు కావాలా లేదా అతన్ని లైసెన్స్ రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము హైకోర్టుకి సమర్పించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. జర్నలిస్ట్ అని తెలుసా వాళ్ళకి? జర్నలిస్ట్ అని తెలుసా? నీకే భద్రత లేదండి, నీకే హెల్ప్ చేయలేదంటే ప్రభుత్వము సామాన్యులకి ఏమాత్రం చేస్తారు? రెవెన్యూ ఆఫీస్ కానీ అందుకోసమే జర్నలిస్ట్ పైన దాడి అవుతుంటే ఎవరు సార్ జర్నలిస్ట్ కూడా చూస్తున్నారని, అంతేకాకుండా సమాజంలో ప్రభుత్వ వైఫల్యాలను, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల మధ్యలో తీసుకుపోయి వాయిదాగా పనిచేసిన ఒక జర్నలిస్ట్కే లక్ష్యం అయినప్పుడు ఇంకా సామాన్య పరిస్థితి ఈ 17 నియోజకవర్గంలో ఏ విధంగా ఉందనేసి మీ అందరూ ఈ విడముఖంగా దీన్ని బాగా బదిలీ చేయాలనేసి మీకు అందరూ వాళ్ళకి నిజంగానే అతను చూపించింది ఒరిజినల్ డాక్యుమెంట్స్ కానీ అయితే నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్లో ఆమె సంతకమే కాకుండా ఆమె తమ్ము కూడా పెట్టింది. ఒకవేళ సంతకాలు మేము ఫోర్జరీ చేస్తామని అని అనుకోవచ్చు. అయితే ఆమె తమ్ము కూడా ఉంది. ఆయన గల్లా వెంకటరమణ అనే అతను నిజాయితీపరుడు, నిబద్ధతతో ఉంటే అతని దగ్గర ఉన్న డాక్యుమెంట్ని ఫోరెన్సిక్ పంపించడానికి ముందుకు కావాలని చెప్పి కోరుకుంటాను. నా దగ్గర ఉండే డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నదో వాటిని స్వచ్ఛందంగా ఇస్తానో ఫోరెన్సిక్ పంపించుకోవచ్చు. ఆ తమ్ము ఏవైతే ఉందో బట్ వేరే మధ్యలో అవి జమునాగా కాదా, నాకు అమ్మిందా ఏదనే ప్రూఫ్ నాకు ఫోరెన్సిక్ నుంచి వస్తే సరిపోతుంది అనేసి నేను ఈ వీడియోగా కోరుకున్నాను. ఇంకో విషయం ఏమంటే పెద్ద తాగేదా కాదు, మీకు చిన్న మనవండి ఏమంటే మీ తీసుకునే జీతం కోసం పనిచేయండి. ఎవరో ఈరోజు ఎమ్మెల్యే చెప్పానో, ఎంపీటీసీ చెప్పానో, సర్పంచ్ చెప్పానో మీరు చేయదని, మీరు ఒక పబ్లిక్ సర్వెంట్ అంటే ప్రజలకు సేవ చేయడానికి మీకు ఉద్యోగం ఇచ్చారండి, మీకు ప్రజాసేవ చేయమని మీకు చెప్పారు. అంతేగాని రాజకీయ నాయకుడికి సేవ చేయమని మీకు ఎవరు చెప్పలేదు. అలాగే పెద్ద పని స్టేషన్ హౌస్ ఆఫీసర్ మేడం కాదు, మీరు కూడా మీ తీసుకునే జీతానికి పనిచేయండి. మీ తీసుకునే జీతానికి కోసం ప్రజల కోసం పనిచేయండి. పబ్లిక్ సర్వెంట్ కాబట్టి ప్రజల కోసం పనిచేయండి. ఎవరో ఈరోజు ఎమ్మెల్యే చెప్పాను, ఎంపీటీ చెప్పాను, సర్పంచ్ చెప్పాను, వాళ్ళకి తొత్తుగా బతకండి. తొత్తుగా బతికితే ఏదైనా మాత్రం తొత్తుగా బతుకుతారు. తర్వాత వచ్చే ప్రభుత్వం మారవచ్చు, ఏదో ఇంకెవరైనా రావచ్చు, మీ పైన కేసు కావచ్చు. దీనన్నింటినీ హైకోర్టు ఉన్నతాధికారులకు తీసుకుపోతాను. దీనిపైన ఏదైనా సంబంధించి మీకు ఏమైనా మెమో లేదా మీకు ఏమైనా ఇబ్బంది కలిగితే దయచేసి నాకు ఎటువంటి సంబంధం లేదని ఈ వీడియో మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.